హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మా ప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను నేతి సున్నుండలు చేశానండి. పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లోకి పెట్టడానికి హెల్దీ రెసిపీ కదా అని చేశాను. ఎలా చేశానో చూద్దామా. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 200 గ్రాములు మినపగుళ్ళు తీసుకొని చక్కగా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం కొంచెం టైం స్పెండ్ చేసి వేయిస్తే సున్నుండలు చాలా టేస్ట్గా వస్తాయి. చూసారా, గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇంకొంచెం రోస్ట్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. మినపగుళ్ళు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది. చూసారా, సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టేసుకుందామండి. పక్కన చక్కగా చల్లారిపోయినాయి. 1 కప్పు మినపగుళ్ళకి 3/4 కప్పు పంచదార తీసుకున్నానండి. మిక్సీ జార్లో వేసి చక్కగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. లైట్గా బరకగా ఉంచుకుంటే కనుక సున్నుండ తినేటప్పుడు నోటికి అంటికిపోదండి, కరకరలాడుతూ బాగుంటుంది. అలాగే పంచదారని కూడా చక్కగా పౌడర్ చేసేసుకోవాలి. చూసారా, చక్కటి పౌడర్ అయిపోయింది. ఇప్పుడు పంచదారని కూడా సున్నుండ పిండి పౌడర్లో వేసి మొత్తం ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. చూసారా, మొత్తం ఒకసారి చక్కగా అంతా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టి నెయ్యి వేడి చేసుకోవాలి. నేను నెయ్యి ఇంట్లోనే చేసుకుంటాను. హెల్దీగా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. నెయ్యి మనం ఇంట్లో చేసుకుంటే నెయ్యిని కూడా చక్కగా వేడి చేసుకొని వేసుకుంటే సున్నుండలు బాగుంటాయండి. చాలామంది నెయ్యి వేడి చేయడం తెలియక అలాగే వేసేస్తారు. నెయ్యి వేడి చేసి వేయడం వల్ల మనం పంచదార పౌడర్ చేసి ఉంచాం కాబట్టి ఈ నెయ్యి వేడి చేసింది వేస్తే సున్నుండలు చక్కగా చాలా బాగా వస్తాయి. నెయ్యి కూడా వేశాక ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి పడుతుంది. నేను అలా కలిపి చూపించాను కదా మీకు. ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఇంకొకసారి బాగా కలపాలి. నెయ్యి వేడిగా ఉంటుంది కదండి, చూసుకొని కలుపుకోండి. చూసారా, అయిపోయింది. కలిపేసాను మొత్తం. చక్కగా ఉండకు వచ్చేస్తుంది. గట్టిగా మనం జస్ట్ ఒక 4-5 సార్లు అలా ప్రెస్ చేస్తే ఉండ వచ్చేస్తుందండి. లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలన్నీ కూడా చుట్టేసుకోవాలి. సున్నుండలు రెడీ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పైగా చాలా హెల్తీ కూడా. నిదానంగా అన్ని సున్నుండలన్నీ కూడా చుట్టేసుకుందామండి. చాలా ఈజీ అండి. ఒక అరగంట మనం టైం కేటాయిస్తే సరిపోతుంది. ఒక 1 వీక్ అంతా కూడా పిల్లలు హెల్తీగా తినటానికి ఉంటున్నాయి ఇంట్లో. అయిపోయినాయి సున్నుండలన్నీ కూడా చేసేసుకున్నాను నేను. చూసారా, నాకు 200 గ్రాముల సున్నుండలకి 20 సున్నుండలు వచ్చాయి. సున్నుండలు చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.